హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణుడి పైన ఆంజనేయ స్వామికున్న భక్తిభావాన్ని ఎలా చాటుకున్నాడో ఒక్కసారి వినండి. లంకా యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. లక్ష్మణుడు శక్తి బాణంతో నేలపై పడిపోయాడు. వానరసేన శోకంలో మునిగిపోయింది. ఆ సమయంలో వైద్యుడు చెప్పిన మాట ఒక్కటే, సంజీవని పర్వతంలోని ఔషధ మూలికలు తప్ప ఇంకేమీ ఆయన్ని రక్షించలేవు అని. ఆ మాట విన్న క్షణంలోనే ఆంజనేయ స్వామి తన దేహాన్ని వాయువేగంతో విస్తరించాడు. అడవులు కంపించాయి. ఆకాశం మార్మోగింది. అడవుల మధ్యగా, పర్వతాల పైగా మేఘాలను చీల్చుకుంటూ ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని ఎత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆయన కళ్ళలో కరుణ, చేతుల్లో అపార శక్తి, హృదయంలో శ్రీరామనామం. అది కేవలం ఒక పర్వతం కాదు, అది ఆయన భక్తి బలం. అదే ధర్మ విజయం. చూశారు కదా ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల పైన తన భక్తిభావాన్ని ఎలా చాటుకున్నాడో. ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి